డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి నారాయణ కుమార్తెల ఇళ్లలో రెండో రోజు సిఐడి దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్లో ఉన్న ఆయన కూతుళ్లు సింధు, శరణి ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బినామీ పేర్ల మీద 146 ఎకరాల భూములు కొన్నారనే అభియోగంతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ కుమార్తెల ఇళ్లలో రెండో రోజు సిఐడి దాడులు కొనసాగుతున్నాయి. మాధాపూర్లో ఉన్న ఆయన కూతుళ్లు సింధు, శరణి ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బినామీ పేర్ల మీద 146 ఎకరాల భూములు కొన్నారనే అభియోగంతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, మాజీ మంత్రి నారాయణ కుమార్తెల ఇళ్లలో రెండో రోజు సిఐడి దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, మాజీ మంత్రి నారాయణ కుమార్తెల నివాసంలో నిన్న ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లు, అలాగే విలువైన పత్రాలు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి పాస్బుక్లు, అలాగే ఏదైతే సిడీస్ రూపంలో ఉన్నాయో అవి అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 146 ఎకరాలకు భూమికి లీజ్ కు తీసుకున్నారు అన్న కోణంలోనే ఐటీ అధికారులు సోదాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఏదైతే కూతుళ్లు సింధూర అలాగే సరైన కార్యాలయాల్లో ఏపీసీఐడి సోదాలు నిర్వహిస్తుందో వారితో పాటు వారి బంధువుల అలాగే ఎవరైతే కార్యాలయాలు ఉన్నాయో వీరికి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది ఉన్నారో వారి ఇళ్లలో కూడా సోదాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే రెండో రోజు కూడా ఏపీసీఐడి సోదాలు అయితే జరుగుతున్నాయి. అమరావతిలో భూమి కొనుగోలు చేయడం, అలాగే కొన్ని షేర్స్ ఏవైతే ఉన్నాయో బినామీ ఆస్తుల రూపంలో కూడబెట్టినట్టు సిఐడికి పక్కా ఆధారాలు ఉండడంతోనే ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ శరణి ఎవరైతే నారాయణ కుమార్తెలు ఎవరైతే ఉన్నారో సింధు, శరణి ఇచ్చిన నుండి వివరాలు సేకరించే పనిలో ఏపీసీఐడి వీరు నివసిస్తున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లలో అకౌంటెంట్ డీటెయిల్స్, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. ఏదైతే కొండాపూర్లోని నివాసం ఉంటున్నటువంటి కొల్లా లగ్జరీ విల్లాస్ లో నారాయణ మరియు అతని కుమార్తె ఒక కుమార్తె అక్కడ నివసిస్తున్నారు. అలాగే సిఐడి 6 అధికారులు సోదాలు జరుపుతున్నారు. అమరావతిలో ఇంకా ఎంతమంది షేర్లు ఉన్నాయి, అమరావతి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, మాదాపూర్ లో ఉన్నటువంటి ఆస్తులు, ఈ రెండింటి మీద కూడా ఫోకస్ చేసి ఏపీ సిఐడి అధికారులు అయితే సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఉషా.